అక్రమ అరెస్టులను వ్యతిరేకించండి. రాష్ట్ర ప్రభుత్వ అక్రమ అరెస్టులను వ్యతిరేకించండి. రాష్ట్ర ప్రభుత్వ అక్రమ అరెస్టులను కాపాడాలి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, అంతకు ముందున్నటువంటి టీడీపీ ప్రభుత్వం అయినా, అంతకంటే ముందున్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అయినా, ఈనాడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఎన్నికల కంటే ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ కానీ ఏదైనా వాళ్ళందరికీ మేనిఫెస్టోలో పెట్టి అనేక హామీలు ఇచ్చారు. అందరి సమస్యలు పరిష్కరిస్తారు. ఏ ఒక్కరి సమస్యలు కూడా ఈరోజు పరిష్కరిస్తున్న పరిస్థితి లేదు. అంతేకాకుండా మరి ప్రభుత్వ భూములను అమ్మకానికి ఇవాళ యూనివర్సిటీ భూములు అంటారు. గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్టీసీ భూములు అమ్మిర్రు. ప్రభుత్వం భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి సంగతి మొత్తం అప్పులు చేయడం, మరి ప్రజా శ్రేయస్సు కోసమే అప్పులు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కార్పొరేటు బడా పెట్టుబడిదారీ సంస్థలైనటువంటి అనిల్ అంబానీ, ఆదానీ లాంటి వాళ్ళ ఆస్తులు కాపాడడానికే ఇవాళ బీజేపీ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. ఎందుకంటే వాళ్ళకు 16 లక్షల కోట్లు మాఫీ చేసి ఇవాళ పేరేమో ఎంతసేపు రైతు ఉచితాలు ఇస్తున్నాం. ఉచితాలు ఎవరికి ఇస్తున్నారు? ఉచితాలు ఏమి ఇస్తున్నారు? ఉచితాలు ఇలా ప్రతిదానికి రేట్లు పెంచారు. సబ్సిడీ లేదు, ఎరువుల సబ్సిడీ లేదు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వమంటున్నావు. నీ ఉచితాలు ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేదు. ఓట్లలో గెలవనీకే, అధికారంలోకి రానికే ఎన్నికల ముందేమో అనేక రకాలైనటువంటి ప్రజలను భ్రమలు గురి చేసి ఇలా రాష్ట్రం అప్పు అయింది, ఈ అప్పు ఎవరు తీర్చాలి, మేము ఏమి చేయలేకపోతున్నాం అన్నట్టు మీరు అధికారంలోకి దిగిపోండి. మీరు కమ్యూనిస్టులకు ఇవ్వండి అధికారం. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తుంది. ఎన్నికలలో 100 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఒక ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలంట, 50 కోట్లు ఖర్చు పెట్టాలంట. ₹1 ఖర్చు లేకుండా ఎన్నికలలోకి రండి. మీరు గెలువురు, మీ చేతనైతే చూద్దాం. గెలిచిన తర్వాత ఎన్నికలకు ముందు అడ్డమైనటువంటి హామీలు ఇచ్చి ప్రజలను భ్రమలలో పెట్టి ప్రజా ఆస్తులని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం అది యూనివర్సిటీ భూమి కావచ్చు, లేదంటే ఏదైనా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి అని కోర్టు తీర్పిస్తే ప్రభుత్వ భూమి అంటే ఎవరిది? ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తి అంటే రాబోయే తరాలకు మిగిలకుండా మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ఈ రాష్ట్రాన్ని దోచుకోదినడానికి మొత్తం ఈ వ్యవస్థ తయారైందని చెప్పేసి, అదేవిధంగా దీన్ని ఖండిస్తున్నటువంటి ప్రజాతంత్రవాదులను, వామపక్షవాదులను అరెస్ట్ చేయడం, ఏ చిన్న సమస్య నిరసనైనా ఒక చిన్న కార్యక్రమం ఉంది అని అంటే నైటే అరెస్ట్ చేయడం, పొద్దుగా తీసుకపోయి అలా కూర్చుని పెట్టడం, ఎవరు కూడా హైదరాబాద్ ఓడుదు అని చెప్పేసి. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఖండిస్తా ఉన్నాం.